హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో ఒక కొత్త రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఎప్పుడు తిన్నా సరే మంచి ఫీల్ వస్తుందన్నమాట. ఈవినింగ్ టైం స్నాక్స్గా కానీ లేదా మధ్యాహ్నం ఏదైనా పప్పుచారులోకి నంచుకోవడానికి కానీ చాలా బాగుంటుందండి. నేను కూడా ఇది ఫస్ట్ టైం అండి ప్రిపేర్ చేయటం, కానీ ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా టేస్ట్గా చాలా బాగున్నాయన్నమాట. ఇంతకీ ఈ రెసిపీ ఏంటా అని అనుకుంటున్నారా? మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే వచ్చుంటారండి. బేబీ కార్న్స్తో 65 అయితే చేసి చూపించబోతున్నాను. చాలా బాగున్నాయన్నమాట. ఒకసారి డెఫినెట్లీగా మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను బేబీ కార్న్ని ఒక కవర్ అయితే తీసుకున్నాను. దీనికి వచ్చేసి 9 పీసులు అయితే వచ్చాయండి. ఇప్పుడైతే నీట్గా శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నానండి. బ్యాక్ ఉన్న పార్ట్స్ అన్నీ నీట్గా కట్ చేశాను అనమాట. అవంతా తీసేసి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. మరీ ఎక్కువ పొడవుగా ఉంటే మధ్యలోకి కట్ చేసుకోండి. ఇక్కడ ఎక్కువ లెంత్ అంటే ఎక్కువ పొడవు కానీ ఎక్కువ కొంచెం లావుగా కానీ ఉన్నట్లయితే 4 భాగాలుగా ఈ విధంగా కట్ చేసుకోండి. ఎందుకంటే కళాయిలో సరిపోను, అంటే పొడవుగా ఎక్కువగా ఉంటే ఒక్కొక్కసారి కళాయిలో సరిపోవు కదా డీప్ ఫ్రై చేసేటప్పుడు. అందుకనేసి ఇక్కడ నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను అనమాట. వీలుని బట్టి మీకు ఎంత పొడవు కావాలంటే అంత పొడవుగా చక్కగా ఈ విధంగా ముక్కల్ని కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వాటిలోకి 2 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లవర్ అయితే యాడ్ చేశాను. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ దాకా రైస్ పౌడర్ అయితే యాడ్ చేశానండి. ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ దాకా కారం అయితే వేసుకున్నానండి. మంచి కలర్ఫుల్గా ఉన్న కారం వేసుకోండి. చూడటానికి అండ్ తినటానికి స్పైసీగా చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి ఇదంతా కలిపేసేసుకోండి. ఇలా కలుపుకున్న దానిలో కొంచెం ఒక చిన్న ముక్క అల్లం ముక్క, 2 వెల్లుల్లిపాయలను దంచి కచ్చాపచ్చాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా కూడా యాడ్ చేశానండి. ఇదంతా ఒకసారి కలిపేసుకుని ఇందులోకి కొన్ని వాటర్ని మాత్రమే యాడ్ చేసుకోండి. అంటే ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇదంతా ఒకసారి కలిసేలాగా మంచిగా ఈ విధంగా కలిపేసుకోండి. మీకు వీలైతే చేత్తోనైనా కలిపేసుకోవచ్చండి. ఆ తర్వాత ఇక్కడ ఒక అరచక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. మంచిగా బాగుంటుందన్నమాట. ఒకసారి మొత్తం ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇదంతా ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని డైరెక్ట్గా డీప్ ఫ్రై అయితే చేసుకోవటమేనండి. దీన్ని పక్కనే పెట్టి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంచాల్సిన అవసరం ఏమీ లేదు. వెంటనే ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. మంచిగా ఈ విధంగా లోపల కూడా బేబీ కార్న్స్ నీట్గా చక్కగా కుక్ అయ్యేంత వరకు నిదానంగా ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవడమే. స్టవ్ని మీడియంలో పెట్టుకుని నిదానంగా డీప్ ఫ్రై చేయండి. ఇలా నిదానంగా డీప్ ఫ్రై చేయకపోతే ఏమవుతుందంటే లోపల బేబీ కార్న్ మంచిగా ఫ్రై అవ్వదన్నమాట. నిదానంగా ఫ్రై చేస్తే లోపల కూడా మంచిగా ఫ్రై అయ్యి బయట కూడా మంచి క్రిస్పీగా లోపల మంచిగా బేబీ కార్న్ ఉడికి చాలా మంచిగా టేస్ట్గా ఉంటాయన్నమాట. ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత చక్కగా ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేస్తూ తినేసేయటమేనండి. చూసారు కదా ఎంత మంచిగా కలర్ఫుల్గా క్రిస్పీగా వచ్చాయో. ఇంతేనండి. అన్నిటినీ ఇదే విధంగా డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ముందు చూపిస్తున్నానండి. చూసారు కదా ఎంత మంచిగా కలర్ఫుల్గా వచ్చాయో. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వస్తాయని. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. పిల్లలైతే ఒక్క నిమిషంలో ఖాళీ చేశారు, అంత బాగున్నాయన్నమాట. మీరు కూడా డెఫినెట్లీగా ఒకసారి పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతాయండి. డెఫినెట్లీగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయన్నమాట. సో ఇంకా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.